మహాకుంభమేళా మొదలైంది. సాధారణ కుంభమేళా 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. 6 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని అర్ధకుంభమేళా అంటారు. ఇది హరిద్వార్ లేదా ప్రయాగల్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి చేసిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళా జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటారు. మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. ఆ తరం మనమే కావటం మన అదృష్టం. మహాకుంభమేళలో రాజస్నానాల్ని ఆచరిస్తారు. జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున చేసే అత్యంత పవిత్రమైన రాజస్నానాన్ని ఆచరిస్తారు. ఇక రెండో రాజస్నానం జనవరి 14 మకర సంక్రాంతి. మూడవ రాజస్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. 4వ రాజస్నానం ఫిబ్రవరి అంటే వచ్చే నెల 3వ తేదీన వసంత పంచమి రోజు. 5వ రాజస్నానం ఫిబ్రవరి 4 అచల నవమి రోజు. ఇక 6వ రాజస్నానం ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి రోజున. ఇక చివరి రాజస్నానం ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ఈ మహాకుంభమేళా ముగుస్తుంది. ఇటువంటి మహాకుంభమేళను మనం చూడగలగడం మనం చేసుకున్న అదృష్టం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.